అందరికీ నమస్కారం అండి. నా పేరు మంగపుత్ర. ఈరోజు 'వృశ్చికం' ఆ మూవీ ఓపెనింగ్ జరిగిందండి. దానికి కోసూరి సుబ్రహ్మణ్య గారు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, హబీబ్ సుల్తానా గారు సుప్రీం కోర్టు అడ్వకేట్ ఆయన క్లాప్ ఇచ్చారండి. మన ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ గారు గౌరవ దర్శకత్వం చేశారు. మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చారండి. వాళ్ళందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అండి. నేను 15 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా అండి. ఆర్టిస్ట్గా చేస్తున్నాను. నేను ఏఎస్ఆర్ రమేష్ కుమార్ గారి దగ్గర యాక్టింగ్ డైరెక్షన్ కోర్సు చేసి ఇండస్ట్రీలోకి వచ్చానండి. నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఎక్కువ చేశానండి. జల్సా, పంజా, అత్తారింటికి దారేది, సర్దార్ గబ్బర్ సింగ్, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా చేస్తున్నా అండి. బాహుబలి 1 and 2 రెండిట్లోని నేను యాక్ట్ చేశానండి. దగ్గర దగ్గర 150 డేస్ పైన దాంట్లో వర్క్ చేశాను. ఒక రకంగా రాజమౌళి సార్కి నేను ఏకలవ్య శిష్యుల్లాగా ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు 'వృశ్చికం' అనే మూవీ డైరెక్షన్ చేస్తూ నిర్మిస్తున్నామండి. దానికి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. ఎందుకంటే చిన్న సినిమాకి మీ సపోర్ట్ లేనిదే సినిమా లేదు. సో మీ అందరి సపోర్టు మా టీం అందరికీ కావాలి. ఈ మూవీ 3 షెడ్యూల్స్లో ప్లాన్ చేసామండి. ఫస్ట్ షెడ్యూల్ రామచంద్రపురంలో, సెకండ్ షెడ్యూల్ భద్రాచలం దగ్గర మోతుగూడెం అనే ఫారెస్ట్ ఉందండి. ఆ ఫారెస్ట్లో ఒక 15 డేస్ చేస్తాము. థర్డ్ షెడ్యూల్ హైదరాబాద్లో ఉంటుందండి. టోటల్గా 45 డేస్లో ఈ మూవీ కంప్లీట్ చేద్దామని చూస్తున్నాము. ఇది సస్పెన్స్ థ్రిల్లర్, దాంట్లో కొంచెం హర్రర్ ఎలిమెంట్ కూడా ఉందండి. 'వృశ్చికం' అనే టైటిల్ ఎందుకు పెట్టాము అన్నది మూవీ చూస్తే అర్థమవుద్దండి. ఇది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసి చేస్తామండి. టెక్నికల్గా మంచి సపోర్ట్ తీసుకుంటున్నాం. దానికి మ్యూజిక్ ప్రమోద్ గారు, మా డిఓపి సార్ రాజకీ దిలీప్ గారు, చాలా మంచి టీం ఉందండి. మేము తర్వాత సౌండ్ ఎఫెక్ట్స్ కూడా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడదాం అనుకుంటున్నాము. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. యష్విక తిను మూవీలో హీరోయిన్గా చేస్తుందండి. తిను 6 మూవీస్ దాకా చేసింది. మంచి యాక్ట్రెస్. తిను మాకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాము. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం బ్లెస్ చేయడానికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. హాయ్, అందరికీ నమస్కారం. నేను యష్విక నిష్కల. ముందుగా ఇక్కడ వచ్చిన అన్ని ప్రెస్ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ మన చీఫ్ గెస్ట్ అందరూ ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరందరూ వచ్చినందుకు. ఈ మూవీలో 'వృశ్చికం' మూవీలో నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అండి. సో నేను షూటింగ్ స్టార్ట్ చేసేదానికి వెయిట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు హబీబ్ సుల్తాన్ అలీ. నేను సుప్రీంకోర్టు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. కాకపోతే 'వృశ్చికం' ఈ రోజున ఈ యొక్క మూవీ యొక్క క్లాప్ చేయడం, దాంతోపాటు మూవీ 45 డేస్ షెడ్యూల్ పెట్టుకొని ఒక అద్భుతమైన కథతోటి తీసుకొస్తానని చెప్పేసరికి హీరో గారు హీరోయిన్ గారు చెప్పేసరికి నాకు చాలా ఆనందం అనిపించింది. అది ముఖ్యంగా అడ్వకేట్స్గా మేము కూడా ఏంటంటే స్ట్రెస్ ఫీల్ అవుతున్న మూవీ అనేది చాలా ఇంపార్టెంట్. నేను కూడా ప్రతిరోజు రాత్రి పావుగంటన ఏదో ఒక కంపల్సరీ ఫిల్మ్ చూడకుండా మేము ఉండలే, రిలాక్స్ అవ్వాలి. కాదు, ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఆల్రెడీ మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి మూవీస్ కూడా చేశారన్నారు. కొత్త మూవీస్కి, చిన్న బడ్జెట్ మూవీస్కి మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఎంకరేజ్ చేయాలండి. దీన్ని ప్రత్యేకంగా మీడియా వాళ్ళే ముందుకు తీసుకెళ్ళాలి. మరి ఈరోజు నా మిత్రులు దీనికి సహకారం అందిస్తున్నందుకు ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మూవీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ఆదరాభిమానాలు ఈ మూవీకి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సుబ్రహ్మణ్యం. మీ సినిమా ఇండస్ట్రీలో నేను 7 సినిమాలు క్యారెక్టర్ చేశాను. దానిలో టైటిల్ గోల్డ్ మనీ అంటారు నన్ను. శ్రీహరి గారు ఉన్నప్పుడు చేస్తాను. ప్రస్తుతం మంగపుత్ర గారు ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని ఈ రోజున ఈ అసోసియేషన్, మన ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్లో ఓపెనింగ్ చేసి మీ అందరిని ఇన్వైట్ చేసినందుకు ముందు ప్రెస్ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి.
ఏది వచ్చినా సరే సమస్య అంటూ వచ్చినా సరే ముందు మీ దగ్గర నుంచే వస్తుంది. మీరే హైలైట్ చేయాలి. ఒక చిన్న సినిమా పెట్టుకొని సినిమా తీస్తున్నాడంటే అతనికి ఉన్న స్టేటస్కి, అతనికి ఉన్న స్టేజీకి ఆ రూపాయి ఏం జారుతుందో అని చెప్పి ఆలోచనతోటి ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా టయానికి ప్రోత్సాహం చేసి ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా సహకరించి ముందుకు తీసుకెళ్ళాలి. మీరు కూడా దానికి సహకరిస్తారు అని చెప్పేసి ఖచ్చితంగా నేను తెలియజేసుకుంటూ మేము కూడా ఈ మంగపుత్ర గారికి సహకారం అందిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ వృచ్చికం టైటిల్ అసలు వెరైటీ ఉంది. టైటిల్ అనేది వృచ్చికం. దీనిలో కాన్సెప్ట్ ఏంటనేది సినిమా చూస్తే కానీ తెలియదు. ఇప్పటికీ మాకు చెప్పకూడదన్నారు, సీక్రెట్ ఇది. తప్పకుండా ఈ సినిమా హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులందరికీ, చిత్ర యూనిట్ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, వృశ్చికం సినిమాకి నేను సంగీత దర్శకత్వం వహిస్తున్నందుకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మంగపుత్ర గారికి, అలాగే మేనేజర్ రమణ గారు, అట్లాగే మా ప్రొడ్యూసర్ గారికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ సినిమా మంచి హిట్ కావాలని, వృశ్చికం అంటే టైటిల్లోనే ఉంది. వృశ్చికం అనేటువంటిది ఒక రాశి అసలు యాక్చువల్గా, కానీ వృశ్చికం అనేటువంటి టైటిల్ పెట్టడం అనేటువంటిది ఒక టెరిఫిక్ సింబాలిక్గా ఉంది అది. సో 100% ఈ మూవీ సక్సెస్ అవుతుందని, ఇందులో సాంగ్స్కి తక్కువ స్కోప్ ఉన్న, రీ రికార్డింగ్కి స్కోప్ ఉన్నటువంటి మూవీ. ఇందులో బేసికల్గా 3 సాంగ్స్ ఉన్నాయి. సో రిమైనింగ్ అంతా కూడా రీ రికార్డింగ్ బేస్డ్ సినిమా ఇది. సో వృశ్చికం మరీ పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ, అందరి యూనిట్ సభ్యులందరికీ కూడా వన్స్ అగైన్ కంగ్రాట్స్ చెప్తూ, నాకు కూడా చెప్పుకుంటూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. అలంకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, ముందుగా మీడియా మిత్రులకి, పత్రికా మిత్రులకి అందరికీ నమస్కారాలు చెప్పుకుంటూ, నేను ఈ సినిమాకి మేకప్ హెచ్ఓడిగా పనిచేస్తున్నాను. సార్ వాళ్ళు, రమణ గారు సారు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సినిమా సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు క్రాంతి. నేను చాలా సినిమాలు చేస్తున్నాను. అరౌండ్ 50 మూవీస్ వరకు యాక్ట్ చేశాను. 500 మూవీస్ వరకు డబ్బింగ్ చెప్పాను నేను. సో ఇండస్ట్రీలో అందరితో ఆల్మోస్ట్ వర్క్ చేస్తున్నాను. అయితే ఇక్కడ ఉన్న బ్యాచ్లో కూడా సెపరేట్గా ఒక్కొక్క ప్రాజెక్ట్లో చేశాను. ప్రతి ఒక్కరు మంచి టెక్నీషియన్, మా మేనేజర్ గారు కానీ, డిఓపి గారు కానీ అందరితో కూడా నేను వర్క్ చేసి ఉన్నాను. సో అందరూ మంచి టెక్నీషియన్స్, అందరూ ఒక దగ్గరికి చేరారు. అసలు మీరు ఆ టైటిల్ చూస్తే వృశ్చికం అనేది ఫస్ట్ టైం మనందరికీ రకరకాలుగా, అంటే ఇది ఏంటి అని ఆలోచింప చేసేటట్టు ఉంది. సో అక్కడే ఫస్ట్ సక్సెస్ అనుకోండి. అండ్ నేను ఇంకా అంటే మంచి ఆశిస్తూ, అంటే మీరందరూ కూడా వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్ పెట్టి బ్లడ్ పెట్టి చేద్దాము అన్నట్టు, అంటే పూర్తిగా వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టి బాగా సక్సెస్ చేద్దాం అనుకుంటున్నారు. సో ప్రెస్ వాళ్ళు, మీరు యాక్చువల్లీ 4th ఎస్టేట్ అండ్ మీరు ఒక పిల్లర్ అనమాట. సో ఏదైనా సక్సెస్ అవ్వాలన్నా ఏమైనా కూడా మీ సపోర్టే కావాలి. సో ఇప్పుడు మీరు ఎలా అయితే వచ్చి సపోర్ట్ చేశారో, ఇది ఫస్ట్ నుంచి రిలీజ్ అయ్యి అందరికీ జనానికి చేరినంత వరకు కూడా మీరు ఇదే సపోర్ట్ ఇస్తారని, అండ్ ఆల్ ది బెస్ట్ టీమ్. సార్ అన్నట్టు ఆల్ ది బెస్ట్ టు మీ ఆల్సో. ఇందులో ఒక మంచి క్యారెక్టర్ ఉందన్నారు, బట్ ఏంటి అనేది ఎవరికి ఏం రివీల్ చేయట్లేదు. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడికి వచ్చినందుకు ఇలాగే మీ సపోర్ట్ ఉండాలి. థ్యాంక్ యూ. ఆర్ట్ డైరెక్టర్ రవిచంద్ర సముద్రాల ఇంతటి మహద్భాగ్య అవకాశాన్ని ఇచ్చింది గౌరీలు, మా ప్రొడ్యూసర్ గారు, హీరో గారు అన్నీ ఆయనే. అలాగే ఎగ్జిక్యూటివ్ మేనేజర్ గారు రమణ గారు, డిఓపి మన దిలీప్ గారు, వాళ్ళ రికమెండేషన్తోనే ఆర్ట్ డైరెక్టర్గా చేస్తాను. సబ్జెక్ట్ అదిరిపోయింది, బ్రహ్మాండంగా ఉంది, బాగా నెరేట్ చేశారు డైరెక్టర్ గారు. ఇది చాలా బాగా వస్తుంది, నమ్మకం నాకు చాలా బాగా ఉంది. థ్యాంక్ యూ. ముఖ్యంగా మీ అందరి ఆశీస్సులకు కావాలని మనస్ఫూర్తి మేము కోరుకుంటున్నాను సార్. ప్లీజ్ థ్యాంక్ యూ. చేస్తామన్నారు అలంకరించిన పెద్దలకి అండ్ చిత్ర యూనిట్కి అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన రమణ్ సార్కి, అలాగే ప్రొడ్యూసర్ గారికి, యాక్టర్స్కి, మ్యూజిక్ డైరెక్టర్కి అందరికీ వెరీ థ్యాంక్స్. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి సక్సెస్ కావాలి, బ్లాక్ బస్టర్ కావాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో ఉన్న సబ్జెక్టు జనాలకు అర్థమయ్యే విధంగా, ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే విధంగా, ప్రతి ఒక్కరు చూడాలని, ఆదరించాలని నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇందులో ఉన్న ప్రతి ఒక్క సిచ్యువేషన్ని, సెంటిమెంట్ని ప్రతి ఒక్కరు ఆనందించి దాని ఉన్న మూలాన్ని వెతకాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంతలో వచ్చిన అయిపోయింది, వినపడలేదా? మైక్లో దానిలో రికార్డ్ అయింది అంత పెద్ద. హాయ్ అండి, నేను ఈ సినిమాలో హీరో గారికి ఫ్రెండ్ పాత్ర చేస్తున్నాను. నాకు కథ చెప్పినప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను. కొత్త రకమైన కథ అండి, అందరూ చూసి బాగా ఎంటర్టైన్ అవుతారు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.